నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విశాఖ డ్రగ్స్ కేసు గురించి మనందరికీ తెలిసిందే. సో ఆ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ని స్వాధీనం చేసుకోవడానికి మాఫియా డాన్లు ప్రయత్నిస్తున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో అందుకోసం సిబిఐ ఆ కంటైనర్కి హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుందంట. మరి ఆ కంటైనర్ని స్వాధీనం చేసుకోవడానికి మాఫియా డాన్లని తిప్పుకొట్టడానికి సిబిఐ ఏం చేయబోతుంది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. విశాఖ డ్రగ్స్ కేసు గురించి మనందరం చూసాం. ఆల్మోస్ట్ అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ అనే చెప్తున్నారు అధికారులు. సో ఆ కంటైనర్ అయితే ఇప్పుడు సిబిఐ తన స్వాధీనంలో తీసేసుకుంది. కానీ మాఫియా డాన్లు అయితే దాన్ని తిరిగి వాళ్ళు సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని మాఫియా డాన్ల ప్రయత్నాల్ని సిబిఐ ఏ విధంగా తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? మనం స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా చూసుకుంటే బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్పోల్కి మెసేజ్ వెళ్ళటం, అక్కడ నుంచి సిబిఐ రావటం. సో వాళ్ళు వచ్చి ఏపీకి రాగానే ఏపీలో ఎందుకు వచ్చారు మీరు అని లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఇలా వస్తుంది, దానికోసం వచ్చాము, ఏదైతే డ్రగ్స్ వస్తున్నాయో ఇట్లా వస్తున్నాయి కాబట్టి దానికోసం రావాల్సి వచ్చింది, వచ్చామనగానే వీళ్ళు ఏమన్నారు, మీరు వెళ్ళిపోండి, సో మేము చూసుకుంటాం అని అంటే అప్పటికే అర్థమైంది కదా ఇన్ని రోజులు కూడా ఇంత, అంటే ఇది బిఫోర్ కూడా ఇంత ముందు కూడా జరిగింది ఇది. అక్కడే ఈ డ్రగ్స్ కూడా లాస్ట్ 6 months బ్యాక్ కూడా ఒకసారి ఇలాగే పెద్ద మొత్తంలోనే పట్టుబడింది. కాకపోతే ఇంత అవుతుంది కాదు, కొంచెం దీనికంటే కొంచెం తక్కువ. సో పట్టుబడింది. సో అందుకని సిబిఐ కంటూ ఒక అవగాహన ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు డిపార్ట్మెంట్ ఎందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత యాక్టివ్గా చూపిస్తుంది, దీనికి కారణం ఏంటి? సో ఖచ్చితంగా వాళ్ళకి అనుమానం అనేది ఉంటుంది కదా. సో దాంతో ఏంటి, వాళ్ళు మేమే కేర్ తీసుకుంటాం, మేము సెంట్రల్ నుంచి వచ్చామని చెప్పి మాట్లాడటం, వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళటం, చెక్ చేయటం, ఇవన్నీ జరిగింది. కానీ ఏదేమైనా కూడా లోకల్ వాళ్ళు కూడా, అంటే ఒక పెద్ద పొలిటికల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఈరోజు ఇది జరగదనేది సిబిఐకి ఖచ్చితంగా తెలుసు, అవగాహన ఉంది వాళ్ళ పైన. సో అందుకనే ఒక కంటైనర్ నుంచి షిఫ్ట్ చేశారు దాన్ని. సో ఏ క్లైమేట్కైనా కూడా అది తట్టుకునే ఇది ఉన్నట్టు ఆ కంటైనర్ని, అలాంటి కంటైనర్లో దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ డ్రగ్ మొత్తాన్ని, దానిలో 6 నిషేధిత డ్రగ్స్ ఉన్నాయంట, పౌడర్ దానిలో ఈస్ట్లో మిక్స్ చేయటం జరిగింది. సో ఇదంతా కూడా చూస్తుంటే రేపొద్దున ఇంత పెద్ద భారీ మొత్తంలో ఉన్న దీనిని సినిమాలాగా, సో ఎవరికి ఏదైనా హాని జరిపెట్టి దాన్ని ఏమైనా తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తారేమో, ఈ కోర్టుకి వెళ్ళే లోపల, కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసే లోపల. సో ఎట్లా దీన్ని సేవ్ చేయాలనేది హై సెక్యూరిటీ మధ్యన దాన్ని ఇంకా పకడ్బందీగా సెక్యూరిటీలో దాన్ని చూసుకుంటున్నారు. కానీ మాఫియా డాన్సే కానివ్వండి, ఏపీ పొలిటికల్ గ్యాంగ్లో ఉన్న, అంటే మనం అందరికీ అనుమానం ఉన్న వ్యక్తి మనకు తెలుసు, గతంలో కూడా మాట్లాడుకున్నాం, దీనిలో జగన్మోహన్ రెడ్డి హస్తం లేనిది ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది అనేది అయితే ఎవరికి, స్కామ్ ఏంటండి, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. సో ఇంత భారీ మొత్తంలో, అంటే ఇది ఒక వైజాగ్ మన ఏపీకి ఒక్కటే కాదు, ఇది ఇండియా మొత్తం సప్లై జరుగుతుంది వైజాగ్ పోర్ట్ నుంచి అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ వైజాగ్ పోర్ట్ని ఎందుకు ఎంచుకున్నారు, మూలాలు ఎక్కడున్నాయి అని అనుకున్నప్పుడు, ఈ డ్రగ్ మూలాలు కానీ గంజాయి మూలాలు కానీ ఎక్కడున్నాయి అని అనుకున్నప్పుడు స్టార్టింగ్ ఎక్కడొస్తుంది, ఏపీ నుంచే అనేది అందరికీ అర్థమైపోతుంది. అంత భారీ మొత్తాల నుంచి ఇన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు గత 5 ఏళ్లుగా నడిపిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి హస్తం లేనిదే జరగదు ఇది. రేపొద్దున దీన్ని ఎలా సేవ్ చేయాలి, కోర్టుకి మనం సబ్మిట్ చేసే వరకు కూడా ఎలా సేవ్ చేయాలనేది అయితే వాళ్ళు చాలా పకడ్బందీతో అయితే మటుకు దాన్ని కాపుగాస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోర్టుకైతే సబ్మిట్ చేస్తారు. దీని వెనకాల ఉన్న నిందితులు ఎవరు, ఇవన్నీ కూడా తొందరలో తెలిస్తేనే బాగుంటుంది. అంటే ఆల్రెడీ శాంపిల్స్ అయితే ల్యాబ్స్కి పంపించారు, ఆ రిపోర్ట్స్ రావడానికి ఆల్మోస్ట్ ఇంకొక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని కూడా తెలియడం జరుగుతోంది బయటికి న్యూస్. అంటే ఆ 2 రోజుల్లో కూడా మాఫియా డాన్స్ ఏవైనా ప్రతిదాడులు చేసి ఆ కంటైనర్ని వాళ్ళు తీసుకెళ్లేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళు ఇంత హై సెక్యూరిటీ పెట్టారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చే వరకు
సో కోర్టుకి పంపటానికి లేదు. సో అందుకని అవి రావడానికి 2-3 డేస్ పడుతుంది కాబట్టి అది వచ్చిన తర్వాతే కోర్టుకి వెళ్ళటానికి ఉంటుంది. సో అంతవరకు అయితే వీళ్ళు దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే అది చిన్న మొత్తం కాదు, చాలా పెద్ద మొత్తం. సో 25,000 కొన్ని లక్షల కోట్లు ఉంటుంది దాని వాల్యూ. అంత మొత్తంలో ఇక్కడ వరకు అంటే బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు వచ్చిందని అంటేనే ఎంత పెద్ద మాఫియా దీనిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే కదా ఇంత మొత్తంలో ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఒక 2-3 రోజులు అయితే వాళ్ళకి కొంచెం టఫ్ టైం లాగానే ఉంటుంది. ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అయితే కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఓకే. అండ్ అలాగే ఏపీ పోలీసులు ఏదైతే సిబిఐ వాళ్ళు వచ్చి విచారణ చేస్తూ ఉన్నారో ఈ డ్రగ్స్కి సంబంధించి కంటైనర్ ఎక్కడుంది అని, ఆ టైంలో ఏపీ పోలీసులు తిరిగి సపోర్ట్ చేయకుండా సిబిఐ వాళ్ళని మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇది మా పరిధిలో ఉంటుంది కాబట్టి మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి ఇంతకుముందు కూడా మీరు చెప్పడం జరిగింది. మేము కూడా వార్తల ద్వారా విన్నాము. సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఏపీ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకోవచ్చా ఈ డ్రగ్స్ విషయంలో? ఖచ్చితంగా వాళ్ళకంటూ ప్రెషర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్కి. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి పై వాళ్ళు ప్రెషర్స్ ఉంటాయి. సో మీరెందుకు మన హ్యాండ్ ఓవర్లో ఉన్న చోటుకు వాళ్ళు ఎందుకు రావాలి, మనం చేయకపోతే కదా రావాలి అనేటట్టు వీళ్ళు మాట్లాడటం కూడా జరుగుతుంది కదా. సిబిఐ వాళ్ళు ఏమంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సిబిఐకి వచ్చింది. అవును, ఇంటర్పోల్ నుంచి ఫస్ట్ వాళ్ళకి వచ్చింది. సో ఇంత భారీ మొత్తంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ జోక్యం చేసుకునే అధికారం కానివ్వండి సిబిఐకి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు, ఇది సెకండ్ టైం మళ్ళీ బయటపడటం. సో వాళ్ళకి వేరే ఇది వరకు కూడా అంటే సిబిఐకి కూడా ఇది వరకు కూడా చాలాసార్లు ఇలా జరుగుండొచ్చు అనే ఒక కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి సో ఇది లోకల్ వాళ్ళు అంటే ఏపీ డిపార్ట్మెంటే కానివ్వండి ఎవరో ఒకరు కోఆపరేషన్ లేనిదే ఇది జరగదు కదా, ఇంత భారీ మొత్తంలో ఇక్కడ వరకు రాదు కదా. అలా వాళ్ళకి అపనమ్మకం ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు నమ్ముతారు? సో ఏపీ పోలీసుని నమ్మే ఆస్కారం లేదు. సెంట్రల్ అనేది ఎక్కడైనా వాళ్ళకి అనుమానం వచ్చిన చోటంతా వాళ్ళు వెళ్ళే ఆస్కారం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. సో ఏపీ పోలీసులు అడ్డుపడే అవకాశం కూడా లేదు. వాళ్ళ పరిధి కూడా కొంచెం వరకే ఉంటుంది. సిబిఐ వచ్చిన తర్వాత వాళ్ళైనా పక్కకు తప్పుకోవాల్సిందే. కంపల్సరీ సిబిఐ అయితే దీన్ని ఛేదిస్తుంది తొందరలోనే. ఎవరు దీని వెనకాల ఉన్నదనేది కూడా బయటపడుతుంది. అలాగే ఆల్మోస్ట్ 49 నమూనాల్ని తీసుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో అన్నీ కూడా నిషేధితమైనటువంటి డ్రగ్సే ఉన్నాయని అంటారు. మరి దాని గురించి ఏమంటారు? 6 నిషేధితమైన డ్రగ్స్ ఉన్నాయనేది అయితే అంటున్నారు. ఆ డ్రగ్స్ అనేది ఒకటున్నాను ఎక్కువే, ఇప్పుడు 6 ఉన్నామంటే ఇంకా ఏ రకంగా ఉందో మీరు ఆలోచించండి. ఎంత పవర్ఫుల్ ఇవి డ్రగ్స్ అనేది, అది ఈస్ట్లో కలిపి తీసుకురావటం అనేది. సో ఖచ్చితంగా అది రేపు ల్యాబ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దాని రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇంకా దాని మీద అవగాహన అయితే ఉంటుంది కాబట్టి కరెక్ట్ మనకు డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది తొందరలో. ఈ 49 నమూనాలో కూడా కొకేను, హెరాయిన్, ఓపియం ఇలాంటివి కొన్ని పదార్థాలు కూడా దానిలో ఉన్నాయి. ఇది 55 గంటలుగా వాళ్ళు పాపం ఛేదించారు సిబిఐ. ఇది ఛేదించడానికి కూడా పాపం వాళ్ళకి చాలా టైం పట్టింది. దీనిలో ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇది కనుక్కోగలిగారు. ఖచ్చితంగా కూడా సిబిఐ ఈ 2 రోజులు 3 రోజులు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా దాన్ని అంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే ఇది మాఫియా పెద్ద మాఫియాతో సంబంధించినది, ఇన్ని లక్షల కోట్లతో సంబంధించిన ఇది కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఈ 2-3 రోజులు అంటే కోర్టు నుంచి ఇది వీళ్ళు ల్యాబ్కు పంపారు కాబట్టి అది వచ్చే రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగి దాని తర్వాత వీళ్ళు కోర్టుకే సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. ఆ తర్వాతనే వీళ్ళకి కొంచెం ఇన్వెస్టిగేషన్ అనేది ఈజీ అవుతుంది.